share and subscribe to Vishwasam.in. 10 ఏళ్ల యుద్ధం క్లైమాక్స్ కు వచ్చేసింది. కేజ్రీవాల్ వర్సెస్ మోడీ వార్ మలుపు తిరిగింది. అరెస్టు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడుతుందా అనే దానికన్నా జగన్ మీద ఉన్న అవినీతి కేసుల విషయంలో బీజేపీ ఇంట్రెస్టింగ్ సిగ్నల్ ఇస్తోంది. అదేంటో చూసే ముందు విశ్వాసం.in సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కేజ్రీవాల్ బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారయ్యి 10 ఏళ్లైపోయింది. మద్యం కుంభకోణం ఓ ఆయుధంగా బీజేపీకి దొరికింది. నిజానికి ప్రభుత్వాలు మారినప్పుడు మద్యం పాలసీలు మార్చడం, సంపాదన మార్గంగా మద్యం పాలసీలు పెట్టుకోవడం సాధారణ విషయం. ఏపీలో చూడండి ఎన్ని బ్రాండ్లు వచ్చాయో, ఏది ఎందుకు ఎంతకు అమ్ముతున్నారో తెలీదు. అయినా ఇక్కడ కేసులు లేవు, రావు. అదే ఢిల్లీలో రాజకీయ ప్రత్యర్థి కాబట్టి సాకు దొరికింది. అంతెందుకు, తెలంగాణలో కూడా కొన్ని మద్యం చైన్ అవుట్లెట్ సంస్థలు పెట్టి అడ్డగోలు యవ్వరాలు చేయించింది ఎవరు అనేది ఓపెన్ సీక్రెటే. రాజకీయంగా కేజ్రీవాల్ ని కొట్టేయాలి కాబట్టి ఇప్పుడు బీజేపీ ఉచ్చు బిగించింది. బయటపడ్డం అంత సులభం కాదు. ఎందుకంటే కేజ్రీవాల్కి రాజకీయ కాపలాగా ఉన్నది మధ్యతరగతి జనం. నిస్వార్థంగా ఉన్నాడు అని నమ్మకంతో 2 సార్లు ఓట్లు వేశారు. అలాంటిది ఇప్పుడు అవినీతి కేసులో ఇరుక్కోవడం అంటే ఆలోచనలో పడితే రాజకీయం తిరగబడిపోవచ్చు. ఇదే పాయింట్ను బీజేపీ పట్టుకుంది. అధికారంలో ఉన్న పార్టీలను వెంటాడి టార్గెట్ చేయడం బీజేపీ నైజం. జార్ఖండ్లో సోరెన్ను లోపల వేసింది, ఢిల్లీలో కేజ్రీవాల్ని వేసింది, బీహార్లో లాలూ యాదవ్ ముప్పు తిప్పలు పడుతున్నారు, మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబ సభ్యులు కేసుల దెబ్బతో అల్లాడుతున్నారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు కూడా అవినీతి ఆరోపణలతో సీజ్ అయిపోయాయి. కేసీఆర్ సీఎంగా ఉండగా ఆరోపణలు వచ్చినా దర్యాప్తులు గాని కేసులు గాని లేవు. అలాగే జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నా కదలిక లేదు. అంటే రాజకీయ మిత్రత్వం, సానుకూలత ఉంటే పర్వాలేదు, అప్పటికప్పుడు లెక్కలేసుకుని వ్యూహం సిద్ధం చేసుకోవడం బీజేపీ అలవాటు. అవకాశం కోసం చూసి దర్యాప్తు సంస్థలు పంజా విసురుతాయి. బీజేపీ రాజకీయం ఇలా ఉంటుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద ఉన్న కేసులు బయటకు తీస్తే బీజేపీతో ఇబ్బంది అవుతుందని తెలుసు కాబట్టే జగన్ బీజేపీతో సన్నిహితంగా మెలిగారు. వాళ్ళు చెప్పినట్టు చేశారు. అందుకే పూర్తి కాలం పదవిలో ఉన్నారు. పైగా చంద్రబాబును రాజకీయంగా దెబ్బ కొడితే టీడీపీ నష్టపోతే బీజేపీ లాభపడొచ్చు అనే లెక్క చూపించి జగన్ గేమ్ నడిపారు. బీజేపీ కూడా అదే నిజం అనుకుంది. కానీ జగన్ పరిపాలన మరీ దిగనాసిగా మారిపోవడం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి టీడీపీకి అడ్వాంటేజ్ పుంజుకుంది. అందుకే బీజేపీ మళ్లీ టీడీపీతో కలిసింది. కానీ రాజకీయంగా బలపడొచ్చు, లాభం ఉంటుంది అనుకుంటే మాత్రం విపక్షంలో ఉన్నంత మాత్రాన బీజేపీ వదిలిపెట్టదు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 6-7 సీట్లు వచ్చాయంటే ఇక కేసీఆర్ పార్టీ పని అయిపోయినట్టే. అలాగే ఏపీలో కూడా వైసీపీ ఓడిపోతే లీడర్లను చేర్చుకొని బలపడేందుకు బీజేపీ సిద్ధపడొచ్చు. అవసరమైతే జగన్ మీద ఉన్న కేసుల్ని బయటకు తీసినా తీయొచ్చు. అప్పటి లెక్క ఇప్పుడే చెప్పలేము. అందుకే కేజ్రీవాల్ అరెస్టును ఏపీ ఆసక్తిగా చూస్తోంది. రాజకీయంగా ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. కేజ్రీవాల్ అరెస్టు ఏపీకి ఏం చెప్పింది? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.